శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 85, 86 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 85వ శ్లోకం. నమో వాకంబృమో నయన రమణీయాయ పదయో స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిర సాలక్త కపతే అసూయత్యత్తంతం యదభిహాన నాయస్ప్రహయతే పశూనామిషానః ప్రమదవన కంకేలి తరవే. దీని యొక్క భావము: అశోక వృక్షము స్త్రీల పాదతాడనముచే పుష్పించుస్తున్నది. ఆ దోహద క్రియ చేయడానికి దేవి అశోక వృక్షం వద్దకు వెళ్ళి తన పారాణి పాదాలతో ఆ వృక్షమును తాకుతుంది. అది చూచిన పరమశివుడు తన అర్ధాంగి పాదాలు మరొకరిని ప్రేమతో స్పృశించడము ఇష్టం లేక అసూయతో చూస్తున్నాడు. అట్టి నీ పారాణి పాదాలు మాకు రక్షణ కాగలవు తల్లి. అశోక వృక్షము పద్మినీ జాతి స్త్రీపాద తాడనము వల్ల పువ్వులు పూస్తుంది. అశోక చరణాపాత జ్ఞాయతే పుష్పవత్తరః అని దోహద క్రియ చెప్పబడింది. అలాగే మిగిలిన కొన్ని వృక్షాలకు దోహద క్రియలున్నట్లు మన శాస్త్రాల్లో చెప్పారు. పూర్వము ఉద్యానవనాలలోని వృక్షాలకు పైన చెప్పిన విధంగా దోహద క్రియలు చేసేవారు. ఒక స్త్రీ అలంకరించుకున్న పాదాలతో అనగా పారాణి, లత్తుక, గజ్జెలు మొదలైనవి సింగారించుకొని ఆ పాదముతో తండితేనే అశోక వృక్షం పుష్పిస్తుంది. నోటిలో ముదిర పోసుకొని చెట్టుపై వేస్తే కేసర వృక్షము మొగ్గ తొడుగుతుంది. గోరింత చెట్టు స్త్రీ ఆలింగనం వల్ల, తిలక వృక్షము కేవలం చూడడం వల్ల, మామిడి చేతి స్పర్శ వల్ల, చెంపకము ముఖరాగము చేత, కొండకోగు చెట్టు ఆ చెట్టుతో మాట్లాడడం వల్ల, వావిలి నోటిగాలి తాగడం వల్ల, ప్రేంకణ వృక్షము పాట వినడం వల్ల, సమేరు వృక్షము చిరునవ్వు వలన ఆ కాలములోనైనా పుష్పిస్తాయి. దేవతా స్త్రీల కుంతలములందలి పువ్వుల సంపర్కం చేత, తనను శరణు కోరిన వారి కోరికలు తీర్చుట చేత, తన పాదతాడునమనే దోహద క్రియతో అశోక వృక్షమును పూజించుట చేత, ఈ 3 కారణముల చేత నీ పాదములు కామధేనువనే కీర్తిని పొందుతున్నాయి అని శ్లాఘించబడిన పాదములు దేవివి. ఈ యంత్రమును బంగారు రేకుపై పూజాగృహంలో శ్రీ లలితాదేవి పటం విగ్రహం వద్ద ఉంచి ఎర్రగన్నేరు, ఎర్ర కలుపలు, ఎర్ర తామరలు, జపాకుస్మాలతో 12 రోజులు పూజించాలి. రక్తచందనము, కుంకుమలతో అర్చించాలి. దీక్షతో షోడచోపచారములతో పూజించి పూజావాసనమందు ఈ శ్లోకమును ప్రతిదినము 1000 సార్లు జపించాలి. పాలు, బియ్యము, పాయసము, అరటిపండ్లు నివేదన చేసి ప్రసాదమును మాత్రమే స్వీకరించాలి. సాధకుడు చేతితో కుంకుమను గాని, విభూతిని గాని, తీర్థమును గాని ఇచ్చినచో భూతబాధలు నివృత్తి కాగలవు. మంత్రశాస్త్రంలో బగలాముఖి యంత్రము అని ఆరాధన విధానము విశేషముగా చెప్పబడింది. బగలాముఖి యంత్రమును రాగిరేకుపై వ్రాసి సాధకుడు పచ్చని వస్త్రమును ధరించి పచ్చని ఆసనంపై కూర్చొని పసుపు, పచ్చని మాలలు ధరించి పచ్చగంధము, పచ్చ పువ్వులతో బగలాముఖి దేవిని 10,000 సార్లు పసుపుమాల తిప్పుతూ జపించాలి. తేనె, చక్కెర, పాలు కలిపిన త్రిమధురముతో కూడిన తిలలను హోమం చెయ్యాలి. ఇలా చేసిన సాధకునికి శత్రుభయం కానీ, భూతబాధలు కానీ ఉండవు. దేవతలు, భూతపేత పిశాచాలు వశమవుతాయి. కరంజ ఫలమును హోమం చేసిన వానికి భూతప్రేతాలు వశమవుతాయి. ఇప్పుడు 86వ శ్లోకం. ముషాకృత్వా గోత్రస్ఖలన మదవైక లక్షణమితం లలాటే భర్తారం చరణకమలేతా దయతి తే చిరాదంత శల్యం దహనకృతమున్మీలితవత తులాకోటిక్యాన్యై కిలికిలితమీశాన రిపునా. ఓ దేవి, వేలాకోలమునకు నిన్ను మారుపేరుతో పిలిచి పొరపాటుకు సిగ్గుతో తల వంచుకున్న పరమశివుని పాలభాగమును పొరపాటుగానే నీ పాదపద్మము తన్నినది. ఆ పాలభాగమందలి 3వ కన్ను మంట చేత దగ్ధమైన మన్మధుడు నీ కాలి అందెలు ధ్వనితో పునర్జీవితుడై కిలకిలా నవ్వినట్లు సవ్వడించాయి. ఆ మన్మధుని అందు శివుడు చింజానమణి మణిమంజీర మండిత శ్రీ పదాంబుజాని దేవి అందెలు చిరుగజ్జలు కలిగి శోభాయుక్తమై ఉన్నదని వర్ణించబడింది. చింజానమణులు వేదములు, వేదధ్వనులు, ఆమె పదమంజీర కింకిణీ ధ్వనులు. చింజాన అనగా అవ్యక్త మధురధ్వని అర్థము. శ్రీ అనగా మోక్ష పదార్థత్వం కలిగిన పాదాంబుజములు ఆ దేవిని అని భావము. జగన్మాత శివునితో అభేదమైనది కనుక శివ అనే పేరు ఆమెకు తగినది. శివము అనగా మంగళగుణములు కలది కనుక దేవి శివ అని పిలువబడుచున్నది. ఉమాశంకరయోర్భేదో నాస్తైవ పరమార్థః ద్విధాసౌ రూపమాయా స్థాయాతిత ఏకోన సంశయః పరమాత్మా శివః ప్రోక్తః శివాసైన ప్రకృతః అర్ధనారీశ్వరుడైన కాలితో పొరపాటున తన్నినదని భావము. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.